హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అండ్ రీయూనియన్ ఉందా లేదా, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఇప్పుడు మీ పర్సన్ ఈ క్షణం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో ఇది అందరికీ వర్తిస్తుందండి, మేల్ ఫీమేల్, ఎక్స్ట్రా రిలేషన్స్, మ్యారీడ్ అన్మ్యారీడ్. సో అందరూ చూడొచ్చు. ఎవరైతే సపరేషన్లో ఉన్నా, మీ పర్సన్ మీరు బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడకపోయినా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి, ఓకేనా? యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్ ఏంటి? మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? సో మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి, చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ కొన్ని అందరికీ ఒకేలాగా ఉండవు కాబట్టి నేను సిచ్యువేషన్ చెప్తూ ఉంటే ఎవరికి ఏది రీజనేట్ అయితే తీసుకోండి. అండ్ మ్యారీడ్ వాళ్ళైనా ఏంటంటే ఏ రిలేషన్లో ఉన్నా సరే గొడవలు అయితే మీ పర్సన్కి మధ్య కొన్ని ఆర్గ్యుమెంట్స్, గొడవలు జరిగాయి, కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. సో వాటి వల్ల ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్నా, మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా, మళ్ళీ అవి ఎక్కడ మళ్ళీ అవుతాయో, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎక్కడ నేను మళ్ళీ ఎక్కడ అవి కంటిన్యూ అవుతాయో, మళ్ళీ అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయో అని చెప్పి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టున్నారు. అండ్ రావాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. సో మీ రిలేషన్లోకి కొంతమందికి ఏంటంటే మీ రిలేషన్ గురించి మీ ఫ్యామిలీలో తెలిసింది, అండ్ మీ పర్సన్ ఫ్యామిలీలో తెలిసి ఉండొచ్చు. అండ్ థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ కానీ మీ రిలేషన్ గురించి మీ ఫ్యామిలీలో తెలియడం, థర్డ్ పార్టీకి తెలియడం, లేకపోతే గొడవలు అయ్యి మీ ఇద్దరే మాటలు అనుకొని విడిపోవడం అనేది అయితే జరిగింది. సో మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలంటే కొంతమందికి ఫ్యామిలీ అడ్డుగా అనిపిస్తుంది, కొంతమందికి ఏమో థర్డ్ పార్టీ అడ్డుగా అనిపిస్తుంది, కొంతమందికి మీ పర్సన్ రావాలంటే మీ పర్సనే ఆలోచిస్తున్నారు ఎలా వెళ్ళాలి, ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత నేను ఎలా వెళ్ళాలి అని. కానీ వాళ్ళు ఈ గొడవల వల్ల, మీ మధ్య ఉన్న దూరం వల్ల వాళ్ళు మీ పర్సన్ హ్యాపీనెస్ మొత్తం కోల్పోయారండి. హ్యాపీనెస్ అంతా కోల్పోయారు. సో హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉంటుందని వాళ్ళకి అర్థమైంది. మీ పర్సన్ ఏంటంటే ఆ థర్డ్ పార్టీని, ఇంకా ఎవరైనా మూడో వ్యక్తిని యూజ్ చేసుకొని, అంటే మూడో వ్యక్తి ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అయితే చేస్తారు. కొంతమంది చేస్తున్నట్టున్నారు, మీ గురించి వేరే వాళ్ళని తెలుసుకుంటున్నారు. లేదా మీరే మీ పర్సన్ని వేరే వ్యక్తి ద్వారా మీ పర్సన్కి అప్రోచ్ అయ్యి ఉండొచ్చు, వేరే వ్యక్తి ద్వారా మీ పర్సన్తో మాట్లాడించి ఉండొచ్చు. మీ రిలేషన్ గురించి, మీ పర్సన్ గురించి కనుక్కోవచ్చు, మాట్లాడించవచ్చు. సో ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. హాస్టల్స్లో, కాలేజ్లో ఉండేవాళ్ళు, ఒకే దగ్గర స్టడీ చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, రిలేటివ్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీరు ఒకే దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఈ రిలేషన్ని మళ్ళీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్కి దారి కనిపించట్లేదు. అంటే సిచ్యువేషన్ చాలా హార్డ్గా క్రియేట్ అయి ఉంటాయి కొంతమందికి, కానీ కన్ఫ్యూజన్ చాలా ఉందండి. మీ పర్సన్కి క్లారిటీ లేదు, చాలా కన్ఫ్యూజన్ ఉంది. కానీ మీ రిలేషన్లో ఉంటే ఫిజికల్గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎమోషనల్గా హ్యాపీగా ఉంటారు, మనీ పరంగా కూడా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేశారు, కొంతమందికి మీ పర్సన్ మీకు హెల్ప్ చేశారు. ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోదాము అనుకుంటే వెళ్ళిపోలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది. సో దానివల్ల వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళలేకపోతున్నారు. అండ్ ఇక్కడ మనీ పరంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు, లేదా మీ పర్సనే మీకు హెల్ప్ చేశారు. ఇక్కడ సంథింగ్ మనీ రిలేటెడ్గా మీకు మీ పర్సన్కి మధ్య మనీ రిలేటెడ్కి సంబంధించి కూడా ఉన్నాయి. మనీ రిలేటెడ్ ఆస్తుల గురించి, రావాల్సిన ప్రాపర్టీ గురించి, మనీకి సంబంధించి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడానికి రీజన్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది. దానివల్ల ఏంటంటే ఫిజికల్గా అంటే మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్లో కంటిన్యూ చేయాలనుకున్నారండి, మీతో ఉండాలి, ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీతో మీ పర్సన్కి మీలో నచ్చేవి, అండ్ ఫిజికల్గా మీతో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్గా ఉంటారు, లేదా మీతో మీరు స్టేబుల్గా ఉంటారు. మీతో ఏంటంటే మీరు ఎప్పుడు ఒకేలాగా వాళ్ళని ప్రేమించడం, ఒకేలాగా చూసుకోవడం, చాలా ప్రేమగా చూసుకోవడం, స్టేబుల్గా, బాధ్యతగా ఈ రిలేషన్లో మీరు ఉంటారు. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలంటే ఆలోచిస్తున్నారు. కేవలం కొన్ని కన్ఫ్యూజన్స్ వల్ల, అంటే మీ పర్సన్ ఏంటంటే మీరు ఉండగానే వేరే వ్యక్తికి అట్రాక్ట్ అయ్యి కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే వేరే వ్యక్తికి అట్రాక్ట్ అయిపోయి
మీకు దూరంగా ఉండటం, మిమ్మల్ని వదిలేయటము, డబ్బు కోసమో, మనీ కోసమో, వేరే వాళ్ళ కోసమో, లేకపోతే వేరే వాళ్ళ మాటలు వినడమో, వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సో, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సో, మనీ ఇన్ఫ్లుయెన్సో, మీ మధ్య జరిగిన గొడవల్ని వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ఆలోచించడమో ఇలాంటివి చేసి ఉండొచ్చు. బట్ వీటన్నిటికీ మించింది కూడా మీ మీద ఉన్నది ప్రేమే ఎక్కువ ఉందండి. ఎలా చూసుకున్నా కూడా మీ మీద ప్రేమే ఉంది. కానీ వాళ్ళ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. బట్ రియలైజ్ అవుతున్నారండి, వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. అండ్ మీ రిలేషన్లో గొడవలు అయితే జరిగి ఉన్నాయి. కొంతమందికి చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఒకరి ఇన్వాల్వ్మెంట్ కాదు, చాలామంది ఇన్వాల్వ్మెంట్ అని అర్థమవుతుంది. అండ్ మీ పర్సన్ ఒక డిసిషన్ తీసుకుంటున్నారు. ఎందుకు డిసిషన్ తీసుకుంటారంటే మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారో, ఇంకా లేట్ చేస్తే మీరు వాళ్ళకి దక్కరేమోనని చెప్పి మీ పర్సన్ స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు, లేదా వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ మీరు మూవ్ ఆన్ అయిపోతారేమోనని భయపడుతున్నారు. అంటే మీరు వాళ్ళకి కావాలి, వాళ్ళు మీరు అందంలో కానీ, లేదా కేరింగ్లో కానీ, హెల్పింగ్లో కానీ అన్ని విధాలుగా మీరు వాళ్ళకి నచ్చారండి. సో అందుకే మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు. ఏ విధంగా చూసుకున్నా వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్లో మీరు ద బెస్ట్ పర్సన్. మీరు వాళ్ళకి నచ్చారు, సోల్మేట్ లాగా. మీరు వాళ్ళకి కంటికి మనసుకి మీరు నచ్చారు కాబట్టి మీ మీద స్టేబుల్గా మీతో కలిసి ఉండాలని వాళ్ళకి అనిపిస్తుంది. సో అందుకే మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరకు వస్తారండి, డెఫినెట్లీ వస్తారు. కొంతమందికి ఫాస్ట్గా వస్తారు. ఈ జూన్ ఎండింగ్ లోపు రీయూనియన్ అవుతుంది చాలామందికి, ఓకేనా. సో మీ పర్సన్కి కొంత కోపం ఉండి ఉండొచ్చు. కోపంలో మాట్లాడుకునేవి కూడా మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి. కొంతమందికి ఫ్యామిలీ వల్ల కూడా గొడవలు, అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ వల్ల, ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేయడము, ఇంతవరకు చెప్పలేదు కదా నేను, అన్మ్యారీడ్ వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేదు. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా బాధ పెడుతున్నారు. కమిట్మెంట్ ఇవ్వట్లేదు, ఫ్యామిలీయే ఇంపార్టెంట్ అంటున్నారు. ఫ్యామిలీ ఏ చూపిస్తే చూసుకుంటానంటున్నారు. క్యాస్ట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. సో మ్యారీడ్ వాళ్ళకి గొడవలు వస్తున్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్కి. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళకి గొడవలు వస్తున్నాయి, కొన్ని విషయాల వల్ల స్ట్రక్ అయిపోయారు. అన్మ్యారీడ్ వాళ్ళకేమో కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. సో ఎలా చూసుకున్నా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. తొందరగానే వస్తారు మీ పర్సన్ మీ లైఫ్లోకి, ఓకేనా. సో చాలామందికి ఫాస్ట్ ఎనర్జీ కనుక ఉంటే తొందరగా వచ్చేస్తారు. సో లేట్ అయితే కనుక మీ పర్సన్ది స్లో ఎనర్జీ అని అర్థం చేసుకోండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. సో టవర్ మూమెంట్ కనిపించింది, 2 times టవర్ మూమెంట్ వచ్చిందండి. డెఫినెట్లీ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మీరందరూ కలవబోతున్నారు, మళ్ళీ రీయూనియన్ అవుతుంది. ఎవరైనా ఇప్పుడు రిలేషన్లో మళ్ళీ మీ మధ్య ఉన్న గొడవలు వస్తే కనుక మళ్ళీ మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూషనే కనిపిస్తుంది కాబట్టి సో ఇబ్బంది లేదు. సో మీ పర్సన్లో మీకు నచ్చట్లేదండి కొన్ని విషయాలు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, చాలా ఘోరంగా బాధ పెట్టారు. ఏ విధంగా అంటే అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మిమ్మల్ని ఫిజికల్గా యూజ్ చేసుకొని మ్యారేజ్ చేసుకునే టయానికి మా ఇంట్లో ఒప్పుకోరు, క్యాస్ట్ ఫీలింగ్ అది ఇదని చెప్పి మిమ్మల్ని చాలా చీట్ చేశారు, బాధ పెట్టారు. కొంతమంది ఫిజికల్గా కూడా ఉన్నారు, కొంతమంది ఫిజికల్గా లేకపోవచ్చు. ఏదైనా సరే మాట ఇచ్చి మాట తప్పారు. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మ్యారేజ్ చేసుకోలేదు. అండ్ ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు కూడా నీకు నేను తోడుగా ఉంటాను, ఇలా చూసుకుంటా అలా చూసుకుంటా అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టారు. అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా సరే ఇలాగే బాధ పెట్టారు. ఏ రిలేషన్ చూసుకుంటున్నా మీ పర్సన్ కొన్ని విషయాల్లో అంటే స్వార్థంగా ఆలోచించి బాధ పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు. మీ పర్సన్ కొన్ని దాచిపెట్టి ఉంటారు, ఏమైనా అంటే ఏమైనా తెలిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమన్నా కొన్ని దాచిపెట్టినప్పుడు మీరు కొంతమంది మిమ్మల్ని కారణం చెప్పకుండా దూరం పెట్టి ఉండొచ్చు. ఆ కారణం ఏంటంటే మీరు ఎంత అడిగినా వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకే ఆ కారణం తెలుసో తెలియదో కూడా తెలియదు, కానీ మిమ్మల్ని దూరం పెడతారు. ఏంటి ఎందుకు అంటే చెప్పరు. కొంతమంది డైరెక్ట్గా చెప్పే ఉంటారు, కానీ కొంతమంది చెప్పకుండా దాచిపెడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మీకు ఎక్కడ వాళ్ళ ముఖం మీకు చూపించుకోలేక మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు, మీతో ఉన్నారు, మీ కేర్ ప్రేమ తీసుకున్నారు. ఇప్పుడు మీ కమిట్మెంట్ ఇచ్చి మీకోసం స్టాండ్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, మిమ్మల్ని బ్లాక్ చేయడము, మీతో మాట్లాడుకుని మీ కాల్ కట్ చేయడము, మిమ్మల్ని బ్లాక్ చేసేయడము, మీరు ఎదురుగా వస్తున్న పక్కకి తిప్పుకోవడము, ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు మీకు ఎలా ఫేస్ చేయాలో, వాళ్ళకి మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళకి ఇష్టం ఉందండి, డెఫినెట్లీ మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే మీకు అదే అనిపిస్తుంది, ఈ పర్సన్ ఇలా చేస్తూ ఉంటే మీరు బాధపడుతున్నారండి, ఓకేనా. సో ద లవర్స్ కార్డ్, చాలామందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఇక్కడ ఈ రీడింగ్లో చాలామందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఇక్కడ చాలామందికి కొంతమంది గొడవలు కనిపిస్తున్నాయి, చాలా గొడవలు కూడా అయి ఉన్నాయి కొంతమందికి. సో ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఎనర్జీసే కనిపిస్తున్నాయి ఇద్దరివి. సో ఖచ్చితంగా మీరు మీ పర్సన్ కలవడానికి కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి. సో ఆ అడ్డంకులు దాటుకొని మరి మీరు డెఫినెట్లీ కలుస్తారండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? సో డెఫినెట్లీ రీయూనియన్ ఉందండి. రొమాన్స్ కూడా ఉంది.
సో మీ పర్సన్లో మార్పు వస్తుందండి. ఖచ్చితంగా సారీ చెప్తారు, లేదా మీ తప్పున్నా మీరు సారీ చెప్తారు. మీ తప్పు ఉంటే క్షమిస్తారు, వాళ్ళ తప్పు ఉంటే సారీ అడిగి మీ లైఫ్లోకి రావడం అయితే అవుతుంది. సో డెఫినెట్లీ రీయూనియన్ ఉందండి. సో క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 222 అని పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ప్రతి వీడియో మీకు వస్తుంది. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.